అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మన ఫ్యాక్టరీ మరియు యంత్రాల నిర్వహణ గురించి చర్చించబోతున్నాం. ఇది ఉత్పత్తులను మరింత సజావుగా తరలించడానికి మరియు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మాకు సహాయపడుతుంది. ఈ క్రింది సామర్థ్యాలతో పోహా తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంపై మేము దృష్టి సారించాము. 1000 నుండి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 1000 కిలోల మధ్య తరహా ఫ్యాక్టరీ. మొదట మీ బియ్యాన్ని నానబెట్టడానికి 10 డ్రమ్స్ నీరు పోయండి. వాటిని షెడ్ వెలుపల ఉంచండి. ముడి బియ్యాన్ని శుభ్రం చేసిన తరువాత అవసరమైన తేమ పొందడానికి ముడి బియ్యాన్ని నానబెట్టండి. అప్పుడు షెడ్ లోపల మొదట మేము ముడి పదార్థాల ప్రవేశం మరియు నిల్వతో ప్రారంభిస్తాము. సులభంగా దించే ముడి పదార్థాల నిల్వ కోసం ప్రవేశ ద్వారం సమీపంలో ఒక ప్రాంతాన్ని కేటాయించండి. ఆ తరువాత రాళ్లు మరియు మురికిని తొలగించడానికి ప్రీ క్లీనర్ ఉంచండి. తరువాత మీరు ముడి బియ్యం రోస్టర్ను ఉంచండి. రోస్టింగ్ తరువాత చదునైన యంత్రాన్ని ఉంచడానికి ఒక ప్రాంతాన్ని కేటాయించండి. ఈ యంత్రం సీమ్లను తయారు చేస్తుంది. తయారు చేసిన పోహాను గ్రేడింగ్ చేయడానికి జల్లెడ యంత్రాన్ని ఉంచండి. జిగురు ఎండబెట్టడానికి ఒక ప్రాంతాన్ని పక్కన పెట్టండి. పూర్తయిన పోహాను ప్యాక్ చేయడానికి ప్యాకింగ్ యంత్రాన్ని నిష్క్రమణ సమీపంలో ఉంచండి. పూర్తయిన ఉత్పత్తిని నిల్వ చేయడానికి మరియు పంపిణీ చేయడానికి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి. సులభమైన ప్రాప్యత మరియు రవాణా కోసం ఏర్పాటు చేయబడిన పూర్తయిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి షెల్వింగ్ యూనిట్లు లేదా ప్యాలెట్లను ఉపయోగించండి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే మీరు పోహాను సమర్థవంతంగా ఉత్పత్తి చేయవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.